నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో వరి ధాన్యపు సిరుల సేకరణకు అధికారికంగా అడుగుపడింది. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ శ్రీనివాస్, సిఇఓ సంతోష్ రెడ్డి మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకో సాయం ఇచ్చేది నిండా వేస్తుంది. ఫోన్ మాట్లాడదా కొబ్బరికాయ బాగా చేస్తుంది అందరూ. మన దర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో ఈరోజు వేసంగి పంట వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం మన ప్యాక్ సొసైటీ ద్వారా ప్రారంభించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల్ పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు, అదేవిధంగా దర్పల్లి సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు, టీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా సురేందర్ గౌడ్ గారు, మరి మంత్య గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి ఇంకా మిగతా చిన్నారెడ్డి గారు, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మన చిన్న సాయిరెడ్డి గారు, సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్, అదేవిధంగా మన సిరికొండ మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, రామచంద్ర గౌడ్ గారు, పేరు పేరున అందరు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా రైతులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు వరి పంట ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా ప్రతి గింజ ప్రభుత్వమే కొనాలి, ఏమాత్రం కడత లేకుండా. మరి అదేవిధంగా అవన్నీ ప్రతి గింజకు ఎంఎస్పి అంటే సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ 2369 రూపాయలు, తర్వాత బి గ్రేడ్కు 89 రూపాయలు, 2389 రూపాయలు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాని గురించి మన నియోజకవర్గంలోనే 220 సెంటర్లను మనం ఆల్రెడీ అలాట్ చేసుకున్నాం. 127 సెంటర్లు ఏమో ప్యాక్ సొసైటీల ద్వారా, ఇంకొక 65 నుండి 70 వరకు ఐకేపీల ద్వారా, మళ్ళీ ఇంకా కొన్ని ఏమో ఐడిసిఎంఎస్, కొన్ని ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కింద. ఇంకా కూడా ఇప్పుడు మేము ఇలా తిరుగుతూ ఉంటే దారిలో కూడా మాకు ఇంకా కొత్తగా సెంటర్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే పొటెన్షియల్ ఉండి మరి మనకు వరి ధాన్యం ఎక్కువ వస్తుంది, ఒక సెంటర్ సరిపోదని అనుకుంటే ఇంకా ఎక్కువ సెంటర్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ మనకు 600 పైచిలకు సెంటర్లు మన నిజామాబాద్ జిల్లాలో ఒకలోనే మనము ప్రారంభించుకొని, దీనికి ముఖ్యంగా ఇప్పుడు సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, అంతా కూడా ఒక సమన్వయంగా. ఇది చాలా క్లిష్టమైన పని, అంత ఈజీ ఏం కాదు ఇది. ఎందుకంటే దగ్గర 9 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఒక 20 రోజులు, నెల రోజుల్లోనే మనం ప్రొక్యూర్ చేయాలా. ప్రొక్యూర్మెంట్ అంటే రైతుల దగ్గర కొలవాలి,
మన లారీలు ఎక్కించుకోవాలి, మళ్ళీ మెటీరియల్ అక్కడ వేసుకొని దాన్ని డేటా ఎంట్రీ చేసి వాళ్ళ రైతులకు డబ్బులు చెల్లించాలంటే మరి పెద్ద ఎక్సర్సైజ్ అది. కాబట్టి ఈరోజు మరి జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మనము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనము జరిగినా కానీ ఆదుకునే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ. మీరు చరిత్ర తీయండి. ఇలా ₹1 కడత లేకుండా మనము డోర్ స్టెప్లో వచ్చి ఉంటున్నాము, మనము డౌన్లోడింగ్ చేసుకొని మన వారం రోజుల్లో మీకు పైసలు ఇస్తున్నామంటే చేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్లో వేస్తారు, ఉత్తరప్రదేశ్లో వేస్తుర్రా, బీహార్లో వేస్తుర్రా. మాటలు చెప్పడం కాదు, చాలా అంతా పెట్టుబడిదారు విధానం. అదాని అంబానీకి భూములు అమ్ముకుని ఉన్న దేశాన్ని నమ్ముకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇక్కడ పేదోళ్ళ ప్రభుత్వం ఇది. అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, ఆ డ్రామాలు నడవాయని చెప్పి మీరు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. సర్పంచులు ఉప సర్పంచులు ఉన్నారు, మస్తున్నాయి కొబ్బరికాయలు.